చూపు 2. చింటూ చావుకు కారణం ప్రసాద్ అని భావించిన గ్రామస్తులు ప్రసాద్ ను బందీగా ఉంచుతారు. ఆ సమయంలో ప్రసాద్ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఈ హంతకుడికి మనమంతా కలిసి బుద్ధి చెప్పాలి. అయ్యో, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ చావుకి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా చనిపోయిన అనురాధ చేస్తుంది. విన్నారా ఈ బూటకప్ మాటలు? మనకు నిజం తెలిసిపోయేసరికి చనిపోయిన రాధమ్మ మీద నింద వేస్తున్నాడు. నేను చెప్పేది నిజం. ఒకవేళ నేను గాని మిమ్మల్ని చూస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ మాటలన్నీ కట్టి పెట్టండి. ముందు వాడు చేసిన పనికి బుద్ధి వచ్చేలా చేద్దాం. ఆ సమయంలో గ్రామస్తులు ప్రసాద్ మాటలను నమ్మే స్థితిలో ఉండరు. అప్పుడు ఒక వ్యక్తి కొరడా పట్టుకుని వచ్చి ప్రసాద్ ను కొట్టడం మొదలు పెడతాడు. ఆ సమయంలో ప్రసాద్ నొప్పిని భరిస్తూ కళ్ళు తెరవకుండా ఉంటాడు. ఇదంతా కొద్ది దూరం నుండి గమనిస్తున్న దెయ్యం ఎంతగానో సంతోషపడుతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు వాళ్ల ముందుకు వెళ్లకుండా అడ్డంకిగా ఒక గోడ ఉంది. ఆ సమయంలో తన శక్తులు అనేవి ఆ గోడ మీద ఏమాత్రం పనిచేయవు. మనం ఇప్పుడు ముందుకు వెళ్ళడం ఎలా? నువ్వేం తొందరపడక బుడతా. ఈ అడ్డంకి దాటడానికి మనకు ఏదో ఒక దారి ఉంటుంది. మీరు చెప్పేది నిజమే మంత్రిక. కాకపోతే మనం ఇక్కడ వృధా చేసే ఒక్కొక్క క్షణం అక్కడ కైరా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ సమయంలో కైరా కోసం బుజ్జి దెయ్యం దిగులు పడుతుంది. అప్పుడు బుజ్జి దెయ్యం వలయం నుండి బయటకు వచ్చి రాకాసి జీవిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో తన బంగారు రెక్క శక్తితో దాడి చేస్తుంది. మరోవైపు బాగా దెబ్బలు తిన్న ప్రసాద్ ఒకానొక సమయంలో నొప్పిని భరించలేక కళ్ళు తెరిచి ఎదురుగా తనను కొడుతున్న వ్యక్తిని చూస్తాడు. అడ్డంగా నిలబడ్డారేంట్రా, తప్పుకోండి. ఆ క్షణం వారి మధ్య దెయ్యం ప్రత్యక్షమవుతుంది. దాంతో గ్రామస్తులు భయపడి అక్కడి నుండి పరుగులు తీస్తారు. ఆ సమయంలో ప్రసాద్ ఎవరినైతే చూశాడో ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకుని ప్రాణాలు తీసేస్తుంది. వాడి కళ్ళల్లోకి చూసిన ఎవ్వరు కూడా ప్రాణాలతో మిగలరు. అయ్యో, నీ కళ్ళ ముందు చంపలేదని బాధపడుతున్నావా? ఒకసారి నేను చెప్పే మాట వినొచ్చు కదా. నీ చావుకు నాకు ఏ సంబంధం లేదు. నీ మాటలు నేను ఎందుకు నమ్మాలిరా? నువ్వు ఇలాగే నీ కారణంగా చనిపోయేవాడని చూస్తూ జీవితాంతం నరకం అనుభవించావు. ఆ సమయంలో దెయ్యం తన శక్తితో ప్రసాద్ కట్లను విడిపించి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత ఇంటికి వెళ్తున్న ప్రసాద్ బుర్రలో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. అదే విధంగా ఇంట్లో ఉన్న సులోచన తన భర్త గదిలో లేడని తెలిసి కంగారు పడుతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు అక్కడున్న గోడను పరిశీలిస్తున్నప్పుడు ఒక పక్షి బొమ్మ దాని మీద చెక్కబడి ఉండడం గమనిస్తాడు. కాకపోతే పక్షి బొమ్మకు ఒక కన్ను లోటుగా ఉంటుంది. బహుశా మనం ఈ పక్షి కన్నును కనిపెడితే ముందుకు వెళ్లే అవకాశం ఉండొచ్చురా. అలాగే మంత్రిక, నేను ఒకసారి ఈ చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తాను. సరే బుడతా, త్వరగా కనిపెట్టు. ఆ సమయంలో బుడత దెయ్యం అక్కడంతా వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు గోడను తాకుతాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి అనేది దద్దరిల్లుతుంది. ఆ తరువాత చుట్టూ చిమ్మ చీకటి అలుముకోవడం మొదలవుతుంది. దాంతో కపాల మాంత్రికుడు బుడతకు సాయం కోసం ఒక దీపపు కాగడాన్ని సృష్టిస్తాడు. ఆ తరువాత దీపపు వెలుగులో పక్షి కన్ను కోసం వెతుకుతారు. అప్పుడు ఒక దగ్గర మెరుస్తున్నట్టు ఏదో కనిపించడంతో బుడత దెయ్యం దాన్ని అందుకుంటుంది. మంత్రిక, ఇదే ఆ పక్షి కన్నులాగా ఉంది. నువ్వు అదరగొట్టేశావు బుడతా. పద వెళ్లి ఆ కన్నును అమర్చి చూద్దాం అని చెప్పి కపాల మాంత్రికుడు గోడకు కన్ను అమరుస్తాడు. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం అనేది వస్తుంది. కొద్దిసేపటి తరువాత అడ్డుగా ఉన్న గోడ అనేది మాయమైపోతుంది. దాంతో కపాల మాంత్రికుడు వాళ్ళు ముందుకు కదులుతారు. మరోవైపు ఇంటి దగ్గర తన భర్త కోసం ఎదురు చూస్తున్న సులోచన వద్దకు బయట నుండి గంతలు కట్టుకున్న ప్రసాద్ వస్తాడు. అప్పుడు సులోచన ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసి, అయ్యో ఏంటండి ఇది, అసలు కళ్లకు గంతలు కట్టుకున్నారేంటి? సులోచన, నేను చెప్పేది కాస్త కంగారు పడకుండా విను అని ప్రసాద్ తన భార్యతో జరిగినదంతా చెబుతాడు. ఆ మాటలు విని సులోచన కంగారు పడుతుంది. అప్పుడు విషయం గ్రహించిన ప్రసాద్ తన భార్యకు ధైర్యం చెబుతాడు. మరోవైపు గ్రామస్తులు భయంతో తమ ఇళ్లలోనే ఉంటారు. ఇంతలో మెల్లిగా సూర్యోదయం అవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి రాకాసి జీవి తన శక్తిని ప్రయోగించగా బుజ్జి దెయ్యం దూరంగా ఎగిరిపడుతుంది. అదే సమయంలో కైరా చుట్టూ ఉండే రక్షణ వలయం వీడిపోతుంది. అప్పుడు రాకాసి జీవి కైరా మీదకు వస్తున్నప్పుడు కైరా తిరిగి శక్తి పుంజుకొని దాడి చేస్తుంది.
నా ప్రాణం పోయేంత వరకు నా ఓటమిని ఒప్పుకోను అని కైరా తన వంతు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు నరసయ్య తన ఇంటి మధ్యలో ఇత్తడి బిందెను ఉంచి ఎదురుగా నిలబడి 3 రక్తపు చుక్కలను పోస్తాడు. ఆ తరువాత ఏదో మంత్రం చదివినప్పుడు ఇత్తడి బిందె నుండి ఒక శక్తి వచ్చి తన చేతి కడియంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నరసయ్య ఎంతగానో సంతోషిస్తాడు. నా చేతికి ఈ కడియం ఉన్నంత వరకు నన్ను ఏ శక్తి ఏం చెయ్యలేదు. ఆ సమయంలో నరసయ్య ఇంటి బయటకు వచ్చి అక్కడున్న సమాధిని చూసి నవ్వుకుంటాడు. మరోవైపు కపాల మాంత్రికుడు వాళ్ళు రాకాసి సాలేడు ఉండే ప్రాంతం గుండా ముందుకు కదులుతున్నారు. అయితే ఆ చోటు చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా బుడత దెయ్యం ఒక సాలేడు గూటికి చిక్కుకుంటుంది. అప్పుడు కపాల మాంత్రికుడు బుడత దెయ్యాన్ని విడిపించాలని చూసినప్పుడు హఠాత్తుగా రాకాసి సాలేడు ప్రత్యక్షమై దాడి చేస్తుంది. ఆ దాడి నుండి తప్పించుకున్న కపాల మాంత్రికుడు రాకాసి సాలేడు మీద ప్రతిదాడి చేస్తాడు. ఇంతలో బందీగా ఉన్న బుడత వైపు రాకాసి సాలేడు పిల్లలు పాకుతూ వస్తుంటాయి. త్వరగా నన్ను విడిపించండి, లేదంటే వీడికి ఆహారం అయిపోయేలా ఉన్నాను. ఏమండి, ఎన్ని రోజులని ఇలా భయంగా బ్రతకాలి? దీనికంటూ ఒక పరిష్కారం లేదా? నువ్వేం తొందరపడకు సులోచన, ఈ సమస్య ఎలా మొదలైందో అలానే ముగిస్తాను. ఏమోనండి, నాకైతే చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మీరు గాని నన్ను చూస్తే నాతో పాటు నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ప్రాణాలు కూడా పోతాయి కదా. అలాంటి రోజే గాని వస్తే ముందు నేనే చనిపోతాను సులోచన. ఆ భార్యాభర్తలిద్దరూ తమ సమస్య గురించి ఎంతగానో చింతిస్తారు. మరోవైపు కపాల మాంత్రికుడు రాకాసి సాలేడు మీదకు శక్తివంతమైన పుర్రెలను పంపిస్తాడు. అలానే బుడత వైపు మెల్లిగా రాకాసి సాలేడు పిల్లలు అనేవి వస్తున్నాయి. ఆ క్రమంలో పుర్రెల నుండి వచ్చిన శక్తుల కారణంగా రాకాసి సాలేడు ఇబ్బంది పడుతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తన పూర్తి శక్తితో ఆ జీవిని అంతం చేస్తాడు. అదే సమయంలో బుడత దెయ్యం కూడా ఉచ్చులో నుండి బయటపడుతుంది. అలా తిరిగి వారి ప్రయాణం ముందుకు సాగుతుంది. అప్పుడు ఉన్నట్టుండి వారి ముందుకు మాయా రూపపు బుజ్జి ప్రత్యక్షమవుతుంది. పాపం బుజ్జి వాళ్ళు మరింత కష్టాలు పడుతున్నట్టు ఉన్నారు. మనం త్వరగా చేరుకోవాలి మాంత్రిక. ఈ అడ్డంకుల కారణంగా మనం ఆలస్యమవుతున్నాం బుడత. మైకేరు లోయ ప్రాంతం వెళ్ళడానికి నాకు తెలిసిన ఒక అడ్డదారి ఉంది. మనం అటుగా ప్రయాణిద్దాం మాంత్రిక అని బుడత దెయ్యం వేరొక దారి వైపుగా కపాల మాంత్రికుని తీసుకువెళ్తుంది. మరోవైపు ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయపడుతున్న కొంతమంది గ్రామస్తులు ఒక దగ్గర సమావేశమవుతారు. ఆ ప్రసాద్ చెప్పింది నిజమే. ఒకవేళ ప్రసాద్ గాని ప్రాణాలతో ఉంటే మనం ఆ దయ్యం చేతిలో చావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం పెద్దయ్యా? ఇక్కడ మన జీవితాల కంటే ఏది ఎక్కువ కాదు. నా బుర్రలో అయితే ఒక ఆలోచన ఉంది, కానీ దానికి మీరంతా ఒప్పుకుంటారో లేదో తెలీదు. ముందైతే ఈ విషయం ఏంటో చెప్పండి పెద్దయ్యా, ఆ తర్వాత తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ సమస్య పోవాలంటే ప్రసాద్ చావాలి. అదే మనకు ఉన్న ఒకే ఒక్క దారి. ఈ కథ మరింత రసపట్టుగా మారేలా చెయ్యాలి. ఆ సమయంలో మాంత్రికురాలు తన చోటు వద్ద మాయమై నరసయ్య ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత ఉన్నట్టుండి గదిలో ఉండాల్సిన నరసయ్య మాంత్రికురాలు ముందుకు వస్తాడు. అప్పుడు నరసయ్య కాసేపు అయోమయానికి గురై ఆ తరువాత ఎదురుగా ఉన్న మాంత్రికురాలికి నమస్కరిస్తూ, మాతా మీరేంటి ఇలా వచ్చారు? నేను చేసిన సాయం నీకు గుర్తుందో లేదోనని తెలుసుకోవడానికొచ్చాను నరసయ్య. అయ్యో, గుర్తు లేకపోవడం ఏమిటి మాత? ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం మీరే. లేదంటే దయ్యంగా మారిన నా కూతురు చేతిలో ఎప్పుడో చనిపోయేవాడిని. ఇప్పుడు నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను నరసయ్య. మీ గ్రామస్తులందరూ కలిసి ప్రసాద్ ను చంపాలని చూస్తున్నారు. చాలా సంతోషం మాత, ఈ రోజుతో నా సమస్యలు తీరిపోయినట్టే. తొందరపడకు నరసయ్య, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ సమయంలో మాంత్రికురాలి మాటలు విన్న నరసయ్య మొదట్లో కాస్త ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత మాంత్రికురాలు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని అక్కడి నుండి బయలుదేరుతాడు. అలానే మాంత్రికురాలు అక్కడి నుండి మాయమైపోతుంది. మరోవైపు నరసయ్య వీధుల్లో నడుస్తున్నప్పుడు వెనుక నుండి దెయ్యం వచ్చి దాడి చెయ్యాలి అనుకుంటుంది. కానీ మాంత్రికురాలు ఇచ్చిన కడియం శక్తి వల్ల అతన్ని తాకలేకపోతుంది. నన్ను తాకలేకపోతున్నావా రాధమ్మా? నా నుండి ఎన్ని రోజులను తప్పించుకుంటావో చూస్తాను. ఎప్పటికైనా నీ అంత నా చేతిలోనే, గుర్తుపెట్టుకో. పాపం నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది రాధమ్మ. నీకు తెలియని విషయం ఒకటి ఏమిటంటే, నువ్వు ప్రసాద్ ద్వారా ఇంకొక 25 మంది ప్రాణాలు తీస్తే నీ ప్రమేయం లేకుండానే ఈ లోకం నుండి వెళ్ళిపోతావు. అప్పుడు నీ సమస్య నాకు ఉండదు. ఆ
సమయంలో ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత నరసయ్య ముందుకు కదులుతూ ఆఖరిగా ప్రసాద్ ఇంటి వద్దకు చేరుకుంటాడు. అప్పుడు నరసయ్యను చూసి సులోచన ఆశ్చర్యపోతుంది. ఆ సమయంలో ప్రసాద్ ను కలవాలని చెప్పినప్పుడు సులోచన తన భర్త ఉన్న గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఎలా ఉన్నావు ప్రసాద్? నీకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా అయ్యగారు. నేను ఆ రోజు మీ మాట వినకుండా ఉండాల్సింది. నిజానికి కొన్ని వారాల క్రితం ప్రసాద్ రాత్రిపూట ఒంటరిగా నరసయ్య ఇంటి వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో నరసయ్య ఇంటి బయట కంగారుగా నిలబడి ఉండడం చూసి, ఏంటయ్యా ఇంత రాత్రిపూట రమ్మని కబురు పెట్టారు? నువ్వు నా కోసం ఒక సాయం చెయ్యాలి ప్రసాద్. ఈ పరిస్థితుల్లో నిన్ను తప్ప నేను ఎవ్వరిని నమ్మలేను. నన్ను మీరు సాయం అడగడం ఏంటయ్యా? ముందైతే ఈ విషయం ఏంటో చెప్పండి. అప్పుడు నరసయ్య ప్రసాద్ ను పక్కకు తీసుకుని వెళ్తాడు. అక్కడ నేల మీద చలనం లేని స్థితిలో నరసయ్య కూతురు కనపడుతుంది. అప్పుడు ప్రసాద్ కంగారు పడుతూ ఏం జరిగిందని అడగగా, నా కూతురు ఎవరినో ప్రేమించింది ప్రసాద్. నేను ఆ పెళ్లికి ఒప్పుకోనని భయంతో విషం తాగి చనిపోయింది అని మాట్లాడుతూ ప్రస్తుతం తన కూతురు సమాధి కట్టమని అడుగుతాడు. అయితే ఆ మాటలు ఎందుకో కాస్త నమ్మశక్యంగా ఉండవు. అయ్యా ఉంది ఈ విషయం అందరితో చెబుదాం, ఆ తర్వాత మిగిలిన పనులు చూద్దాం. నా మాటలు నమ్మడం లేదా ప్రసాద్? ఇప్పుడు అందరికీ ఈ విషయం చెప్పలేను. ముందు నాకు సాయం చేయి ప్రసాద్. అది కాదయ్యా, పోయి శవాన్ని మీ ఇంటి దగ్గర ఎందుకు పాతి పెట్టిస్తున్నారు? నా బిడ్డ చనిపోయినా కూడా నా కళ్ళ ముందే ఉండాలని ఆశపడుతున్నా. దయచేసి నాకు సాయం చేయి ప్రసాద్ అని నరసయ్య ప్రసాద్ కు డబ్బు ఆశ చూపుతాడు. దాంతో ప్రసాద్ నరసయ్య చెప్పినట్టు చేయటానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత ప్రసాద్ అనురాధ శవాన్ని అక్కడ పూడ్చిపెట్టి సమాధి కడతాడు. అలా డబ్బు మీద ఆశతో ముందు వెనుక ఆలోచించకుండా ప్రసాద్ సమాధి కట్టడం జరిగింది. గతాన్ని తలుచుకొని బాధపడకు ప్రసాద్. నేనిప్పుడు నీకు సాయం చెయ్యాలని వచ్చాను. సాయమా? అవును ప్రసాద్. నీ కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు నిన్ను నీ భార్యను చంపాలని పథకం వేస్తున్నారు. ఏంటయ్యా మీరనేది? అసలు ఇందులో నా భార్య తప్పేముంది? అందుకే ఈ విషయం నీతో చెప్పాలని వచ్చాను. నువ్వేమో వారందరినీ మంచి గురించి ఆలోచిస్తుంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని చంపాలని ఆలోచిస్తున్నారు అని నరసయ్య ఇంకొన్ని లేనిపోని మాటలు చెప్పి ప్రసాద్ ను రెచ్చగొడతాడు. ఆ సమయంలో భార్య మీద ఉన్న ప్రేమ కారణంగా నా వరకు వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళంతా కలిసి నా కుటుంబాన్ని అంతం చేసే లోపు నేనే వాళ్ళ సంగతి చూస్తాను. సరిగ్గా చెప్పావు ప్రసాద్. వెంటనే వాళ్ళందరినీ నీ చూపుతో అంతం చేసేయ్. అదే సరైన పని. రాకాసి జీవి కోపంగా కైరా మీదకు వెళ్తున్న సమయంలో ఎవరో వెనుక నుండి లాగినట్టు అనిపిస్తుంది. అలా చేసేది మరెవరో కాదు, మన బుడత దెయ్యం. అప్పుడు బుడత రాకను చూసి బుజ్జి సంతోషిస్తుంది. ఇంతలో కపాల మాంత్రికుడు తాను తీసుకొచ్చిన దర్పం కైరాకు అందిస్తాడు. ఆ తర్వాత కపాల మాంత్రికుడు రాకాసి జీవి మీద దాడి చేస్తాడు. అప్పుడు కైరా చేతిలో దర్పం పట్టుకుని కపాల కిరీటంతో దాడి చేసినప్పుడు ఆ రాకాసి జీవి అమాంతం దర్పంలోకి లాగబడుతుంది. అలా పక్షం రోజుల పాటు చేసిన పోరాటం ముగుస్తుంది. ఈ పోరాట భరిత అద్భుతం కైరా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నన్ను చూస్తుంటే గర్వంగా లేదా మాంత్రిక? నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది బుజ్జి. మీరు సరైన సమయానికే వచ్చారు మాంత్రిక. ఈ పోరాటం నాకు ఎన్నో విషయాలు నేర్పింది. ఈ ప్రయాణం వల్ల మేము కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కైరా. ఇక మనం బయలుదేరితే మంచిదనిపిస్తుంది. అలా వారంతా కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు ప్రసాద్ ఒంటరిగా కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడతాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత అమావాస్య రోజు నాడు ప్రసాద్ ఒక నిర్ణయం తీసుకుని తన భార్యకు తెలియకుండా కళ్ల గంతలు విప్పి ఇంటి నుండి కోపంగా బయలుదేరుతాడు. మరోవైపు సమాధి దగ్గర ఉన్న దెయ్యం తన చావుకు గల కారణాన్ని తలుచుకుంటుంది. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు తల్లి? మనతో పాటు అమ్మ కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా నాన్న. అవును రాధమ్మ, కానీ ఆ దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకుపోతాడంట. నిజానికి నరసయ్య తన మొదటి భార్య చనిపోయిన తర్వాత అనురాధ తల్లిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అయితే రెండో భార్య చనిపోతూ ఆస్తి మొత్తం కూతురు పేరు మీద రాసింది. దాంతో నరసయ్య స్వతహాగా డబ్బులను ఖర్చు పెట్టలేకపోతాడు. అలానే చిన్న చిన్న అవసరాలకు కూతురు దగ్గరకు వెళ్లి చేయి చాచే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కొన్ని నెలలు గడుస్తాయి. ఇంకెన్నేళ్ళు ఈ కుక్క బతుకు? నాకంటూ ఒక అధికారం ఉండదా? అసలు ఆస్తి కోసం రెండో పెళ్లి చేసుకుంటే ఇలా జరిగిందేమిటి? నువ్వు పోతూ పోతూ నీ కూతురు పేరు మీద ఆస్తి రాసిపోయావు కదా. త్వరలో నీ కూతురుని నీ దగ్గరికే పంపాలనుకుంటున్నా.
నరసయ్య బుర్రలోకి వచ్చిన ఆలోచనను అమలు పరచడం కోసం పాములు పట్టే వ్యక్తి వద్ద నుండి కాలకూట నాగుపాము విషాన్ని సేకరించి అనురాధ తినే భోజనంలో కలుపుతాడు. ఆ తరువాత తానే స్వయంగా అన్నం కలుపుకొని అనురాధ వద్దకు వస్తాడు. అప్పుడు విషయం తెలియని అనురాధ తన తండ్రి చేతి ముద్దలను తింటుంది. ఆ తరువాత కాసేపటికి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అప్పుడు కూతురు పరిస్థితి చూసి నవ్వుకుంటాడు. ఇన్ని రోజులు మంచి వాడిలాగా నటించలేకపోయాను. నేను మీ అమ్మని రెండో పెళ్లి చేసుకున్నది ఈ ఆస్తి కోసం, కానీ అది నాకు దక్కాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. అదేంటి నాన్న, ఒకవేళ మీకు గాని ఆస్తి కావాలంటే నన్ను ఒక్క మాట అడిగితే రాసిచ్చేదాన్ని కదా. ఇదిగో ఇలా ప్రతిదీ నిన్ను అడిగే పరిస్థితి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ నరసయ్య తన నిజ స్వరూపాన్ని కూతురు ముందు బయట పెడతాడు. ఆ తరువాత అనురాధ ప్రాణాలు విడుస్తుంది. అలా జరిగింది మొత్తం సమాధి దగ్గర ఉన్న దెయ్యం తలుచుకుంటుంది. మరోవైపు ప్రసాద్ ఒక దగ్గర గుంపుగా ఉన్న ప్రజల వద్దకు వెళ్తాడు. అప్పుడు ప్రసాద్ వారిని కోపంగా చూస్తాడు. దాంతో వారు అక్కడి నుండి పరుగులు తీస్తారు. అదే సమయంలో సమాధి దగ్గర ఉండే దెయ్యం ప్రసాద్ ఎవరినో చూడడం వల్ల అక్కడి నుండి బయలుదేరుతుంది. మనం కోమూరు గ్రామానికి చేరుకుంటే ఆ తర్వాత అర్ధ గడియ సమయంలో మన చోటుకు వెళ్ళిపోవచ్చు బుజ్జి. మాటలు కట్టి పెట్టి పద. అలా వారు ప్రయాణించుకుంటూ ఆఖరిగా కోమూరు పొలిమేర వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో కొద్ది దూరం నుండి ఏవో చావు కేకలు వినిపించడంతో బుజ్జి వాళ్ళు గాల్లో వేగంగా కదిలి ముందుకు వెళ్తారు. మరోవైపు ప్రసాద్ తన కంట ఎవరు ఎదురు పడతారని వీధుల్లో తిరుగుతున్నాడు. బుజ్జి, అటువైపు నుండి కేకలు వినిపిస్తున్నాయి. పద బుడతా. అప్పుడు వారిద్దరూ అటువైపు వెళ్లినప్పుడు అక్కడ ప్రజల మీదకు దెయ్యం వెళ్లడం గమనిస్తారు. వెంటనే తమ శక్తులతో దెయ్యం మీద దాడి చేస్తారు. మరోవైపు వీధుల్లో నడుస్తున్న ప్రసాద్ కు కైరా ఎదురుపడుతుంది. ఆ సమయంలో బుజ్జి వాళ్లతో పోరాడుతున్న దెయ్యం కైరా ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం కైరా మీద దాడి చేయగా తన శక్తితో దెయ్యాన్ని తిప్పికొడుతుంది. అది చూసి ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో బుజ్జి వాళ్ళు అక్కడకు చేరుకుంటారు. ఆ తర్వాత కైరా తన శక్తితో దెయ్యాన్ని బంధిస్తుంది. నిజంగా మీ శక్తులు అద్భుతమండి. దయచేసి నన్ను ఈ సమస్య నుండి బయటపడేయండి. ముందు నాకు అన్ని వివరాలు చెప్పు. ఆ తర్వాత నేను ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. అప్పుడు ప్రసాద్ జరిగింది మొత్తం కైరాకు చెప్తాడు. ఆ తరువాత దెయ్యం కూడా తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. ఆ మాటలన్నీ విన్న తరువాత ఇక్కడ తప్పు చేసింది నరసయ్య, కానీ మీ ఇద్దరి వల్ల అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఏది కావాలని చేయడం లేదు. ఇదంతా అదృష్ట మాంత్రికురాలి వల్ల జరిగింది. నేను ఎవరిని చూసినా వారి ప్రాణాలు ఖచ్చితంగా పోవాల్సిందే. నా పగ నా తండ్రి మీద, అలానే తనకు సాయం చేసిన ఈ ప్రసాద్ మీద కూడా. కానీ ప్రసాద్ మాటలు విన్న తరువాత నాకు నిజం ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు? ఆ సమయంలో కైరా ప్రసాద్ సమస్యకు విరుగుడు కోసం మామిడి జలాన్ని తీసుకురమ్మని బుడతను పంపుతుంది. అప్పుడు బుడత శరవేగంగా ప్రయాణించుకుని మిడుగురులు ఎక్కువగా సంచరించే లోదుర కొలను వద్దకు చేరుకుంటుంది. ఆ సమయంలో బుడత దెయ్యం జలం తీసుకురావాలని ప్రయత్నించగా ఎవరో తనని నీటిలోకి లాగేస్తారు. అప్పుడు బుడత దెయ్యం నీటి అడుగు భాగంలోకి చేరినప్పుడు అక్కడొక ముసలి తాబేలు ఉంటుంది. లోదూర ప్రాంతానికి స్వాగతం. ఇక్కడ నా అనుమతి లేకుండా చుక్క నీరు కూడా తీసుకుని వెళ్ళలేవు. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు నా దగ్గరకు చేరుకునేసరికి ఇక్కడ నుండి నీళ్లు తీసుకుని వెళ్ళిపోగలను. అలాగైతే ఒకసారి ప్రయత్నించి చూడు. ఆ సమయంలో బుడత దెయ్యం అక్కడి నుండి పైకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఎవరో లాగేసినట్టు మళ్లీ కిందకు వచ్చేస్తాడు. ఈ విధంగా పలుమార్లు ప్రయత్నించినా మళ్లీ అదే అనుభవం ఎదురవుతుంది. ఆ సమయంలో కోపంగా ఉన్న బుడత తాబేలు మీద దాడి చేయాలని చూస్తుంది. అలా వేగంగా నీటిలో కదులుతూ సరిగ్గా తాబేలు దగ్గరకు చేరగానే తన వేగం తగ్గిపోతుంది. అప్పుడు తాబేలు నుండి వచ్చే స్వరం కారణంగా బుడత దూరంగా వెళ్లి పడుతుంది. ఆ తరువాత బుడత తన పొరపాటు తెలుసుకుని, నన్ను క్షమించండి, నేనే గొప్ప అనే అహంకారంతో ప్రవర్తించాను, దయచేసి నాకు జలాన్ని ఇవ్వండి అని బుడత దెయ్యం తన అవసరం గురించి చెబుతాడు. అప్పుడు విషయం అర్థం చేసుకున్న తాబేలు బుడత ముందు మామిడి జలంతో నిండిన సీసా ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. దాంతో బుడత ఎంతగానో సంతోషిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో నీకు ఇటువంటి సాయం కావాలన్నా నా దగ్గరకు రావచ్చు. ఇప్పుడైతే ఆ జలాన్ని తీసుకొని వెళ్ళు. చాలా సంతోషం. ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు బుడత దెయ్యం మామిడి జలం తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా కైరా వాళ్ళ దగ్గరకు చేరుకున్న తరువాత మామిడి జలాన్ని ప్రసాద్ తో తాగిస్తుంది. అప్పుడు కొన్ని క్షణాల తరువాత ప్రసాద్ కళ్ళ నుండి నల్లటి కాంతి విడుదలై గాల్లో కలిసిపోతుంది.
నీకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే అర్హత ఉంది. ఆ పగ తీరిన తర్వాత నువ్వు ఈ లోకంలో ఉండటానికి వీల్లేదు. అర్థమైందా? నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఎందుకో నేను ఆ దుర్మార్గుడిని తాకలేకపోతున్నా. నన్ను ఏదో శక్తి ఆపేస్తోంది. అదేం పెద్ద కష్టమైన పని కాదు. దానికోసం నీకు బుజ్జి వాళ్ళు సాయం చేస్తారు. ఆ సమయంలో దెయ్యంతో కలిసి బుజ్జి వాళ్ళు నరసయ్య ఇంటి వైపుకు బయలుదేరతారు. అప్పుడు బుడత ఇంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న నరసయ్యను తీసుకొచ్చి బయట పడేస్తాడు. చూడయ్యా పెద్ద మనిషి, నువ్వు నీ చేతికి ఉన్న కడియం తీసేస్తే తను నీ ప్రాణాలు తీసి వెళ్ళిపోతుంది. అవును, మేము ఇప్పటికే చాలా సేపు పోరాటం చేసి అలసిపోయాం. నువ్వు కొంచెం త్వరగా కడియం తీసేయి. మీకేమైనా ఆటలుగా ఉందా? ఉంది, ఇక్కడి నుంచి పోండి. నీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా అని బుజ్జి దెయ్యం నరసయ్య శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు తన ప్రమేయం లేకుండానే నరసయ్య తన చేతి కడియాన్ని తీసి పడేస్తాడు. ఆ తరువాత బుజ్జి దెయ్యం నరసయ్య శరీరం నుండి బయటకు వస్తుంది. అప్పుడు నరసయ్య భయంతో వణికిపోతాడు. ఆ సమయంలో కోపంగా ఉన్న దెయ్యం నరసయ్య తలను అక్కడున్న సమాధికి కొట్టి ప్రాణాలు తీస్తుంది. ఇదంతా కూడా తన చోటులో ఉన్న మాంత్రికురాలు అంజనంలో చూస్తుంది. ప్రతిసారి నా ఎత్తుకి పై ఎత్తు వేసి నన్ను ఓడిస్తున్నారు. త్వరలో నా బిడ్డతో కలిసి రంగంలోకి దిగుతాను. అప్పుడు నాకు ఎదురే ఉండదు. మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు. ఇక నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చింది. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. దెయ్యం పగ తీరడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది. ఆ తరువాత కైరా ద్వారా గ్రామస్తులకు అన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో ఇకపై తమకు ఎటువంటి సమస్యలు ఉండవని గ్రామస్తులు సంతోషిస్తారు. ఆ తరువాత బుజ్జి వాళ్లతో కలిసి కైరా అక్కడి నుండి తిరిగి పయనమవుతుంది. అదే విధంగా ప్రసాద్ తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపటం మొదలు పెడతాడు. For more horror stories, please subscribe our channel.